అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మేము ఇది ఎందుకు చేస్తున్నాము అంటే మనకి అందరికీ తెలిసిందే కోల్కతాలో ఆగస్ట్ 9న ఒక ఫీమేల్ రెసిడెంట్ మీద సెకండ్ ఇయర్ రెసిడెంట్ మీద రేప్ జరిగి మర్డర్ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఏమీ జస్టిస్ అన్నది జరగలేదు. అలాగే 2001 నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 17 కేసెస్ సేమ్ కాలేజ్ నుంచి అయ్యాయి. కానీ ఇప్పటి వరకు కూడా ఏం జస్టిస్ రాలేదు. మేము డిమాండ్ని కోరుతున్నాం. వి వాంట్ జస్టిస్. ఇది ఓన్లీ ఒక డాక్టర్స్ సమస్య కాదండి. ఇలాగే వెంటనే నర్సెస్ మీద జరిగింది. అలాగే వెంటనే ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన ఒక డాక్టర్ మీద కూడా జరిగింది. సో ఇది ఒక డాక్టర్ ఆర్ నర్స్ కాదండి, ప్రతి ఒక్క ఫీమేల్ గురించి, ఒక చైల్డ్ గురించి ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి. పేరెంట్స్ చాలా ఎమోషనల్ గా అవుతారు. 30 years వాళ్ళు ఎక్కడ చదువుతారు, 30 years కాలేజ్ లో చదివి పైకి వస్తారు. సో వాళ్ళకి పేరెంట్స్ అనేది చాలా ఎంత ఎమోషనల్ గా ఇప్పుడు సఫర్ అవుతారు. వాళ్ళు 30 years నుంచి అంత పెంచి చదివించి ఒక మెడికల్ కాలేజ్లోకి తీసుకొచ్చిన తర్వాత అక్కడ సేఫ్గా ఉంటారనే కదా మనం అక్కడ పెట్టేది. బట్ హాస్పిటల్లోనే ప్రొటెక్షన్ లేనప్పుడు బయట ఉంటుంది ఒక ఉమెన్కి అని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయగలం? ఈవెన్ ఇప్పుడు మా సిస్టర్ కూడా ఒక ఎనస్థీషియా పీజీ, తను కూడా ఒక మెడికల్ కాలేజ్లో చదువుతున్నారు. అంటే మేము డే అండ్ నైట్ అంతా పడుకోకుండా తను సేఫ్గా ఉందా లేదా అనేసి మేము భయపడుతూ ఉండాలా ఎప్పుడు? అంటే హాస్పిటల్లోనే ప్రొటెక్షన్ లేనప్పుడు బయట హ్యూమన్కి ఎలా ప్రొటెక్షన్ ఉంటుంది? అది కూడా ఒక సెమినార్ హాల్లో తను చనిపోయింది. దానికి ఇప్పటి వరకు జస్టిస్ అనేది జరిగిందా? గవర్నమెంట్ అసలు ఏం చేస్తున్నారు? జస్టిస్ అనేది తొందరగా రావాలి. ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కంపల్సరీగా రావాలి. అండ్ కంపల్సేషన్ ఫర్ ద పేరెంట్స్. ఇప్పుడు మనం ఏం చేసినా వాళ్ళ డాటర్ని తిరిగి తీసుకురాలేము. దానికి కంపల్సేషన్గా పేరెంట్స్కి గవర్నమెంట్ అనేది సపోర్ట్ చేయాలి. అదే మా డిమాండ్. నిద్ర అవస్థలో ఉన్న మహిళా సంఘాలు, నిద్ర అవస్థలో ఉన్న మహిళా సంఘాలు